చైతన్య గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ థాండేల్. అయితే ఈ థాండేల్ మూవీకి ముందు నాగ చైతన్య గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కస్టడీ. అయితే కస్టడీ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినా కూడా అంత పెద్ద హిట్ అవ్వలేదు. అయితే కస్టడీ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నాగ చైతన్య గారు. చూడాలి నాగ చైతన్య గారికి ఈ థాండేల్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థాండేల్ మూవీని డైరెక్ట్ చేస్తుంది చందు మొండేటి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది బన్నీవాస్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాగ చైతన్య, సాయి పల్లవి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సాయి పల్లవి గారు. అయితే సాయి పల్లవి గారు ఈ థాండేల్ మూవీకి ముందు తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ విరాట పర్వం. అయితే విరాట పర్వం మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే విరాట పర్వం మూవీ కూడా మంచి హిట్ అయ్యింది. అయితే విరాట పర్వం మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు తెలుగులో మళ్ళీ ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు సాయి పల్లవి గారు. చూడాలి సాయి పల్లవి గారికి ఈ థాండేల్ మూవీతో తెలుగులో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే థాండేల్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు మూవీ టీం. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ థాండేల్ మూవీని 2025 సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే థాండేల్ మూవీతో నాగ చైతన్య గారికి ఇంకా సాయి పల్లవి గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.